కంటిన్యూషన్ అండి. ఎంత మంచి సంగతులు దేవుడు మన కొరకు రాసినాడండి. దేవుడు ప్రతి నిమిషము మనము ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఇతరులను ప్రేమించాలి, మనం ఏ విధంగా జన్మించినాము, మనం ఏ విధంగా దేవుని వారమైనామని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడండి. మరి ఒక్కసారి చూద్దామా? 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనము, యేసే క్రీస్తని ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. నమ్మే ప్రతి వాడు కూడా దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. అది మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఎవరి ద్వారా పుట్టినాము, ఎవరు పుట్టించినారు అంటే, పుట్టించిన వానిని, అంటే దేవుడు పుట్టించినాడు మనల్ని. ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు దేవుణ్ణి నమ్మినవు, నువ్వు దేవుడు నిన్ను పుట్టించాడు.